నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెను. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇంత బాగుంటుందా అనే లెక్కను తయారు చేసుకోవచ్చు. మనము గోంగూర చికెన్ అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. మీకు సులభమైన పద్ధతిలో గబగబా హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే మనకి ఈరోజు తినాలా అని అనుకుంటే సింపుల్ రెసిపీ అంత ఈజీగా నేర్పిస్తాను నేను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం ఒకసారి చూసుకుందాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇంచి పట్ట, 2 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 5 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూను కారం, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూను గరం మసాలా, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 6, 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2 సన్నగా కట్ చేసేసుకోవాలా. అలాగే మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసేసుకోవాలా. ఇందులోనే 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా. చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. లాస్ట్లో 2 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. గోంగూర చికెన్ చేయడం చాలా సులభం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు తనిగా వేయించుకొని అట్లా అన్నీ చేస్తారు. మనకి అంత టైం లేకుండా సింపుల్గా అయిపోవాలంటే ఇలా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను ట్రై చేశారంటే మళ్ళా అదే చేసుకోవాలని లెక్కన ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 25 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. చికెన్ అయితే కలిపి పెట్టుకునేసామండి. ఇప్పుడు మనం గోంగూర ఉడికించుకోవాలా. ముందుగా ఒక బాండలు పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలా. నేను ఇక్కడ 1 కట్ట తీసుకున్నానండి కేజీ చికెన్కి. మీరు 1/2 కేజీ చికెన్కి అయితే 1 కట్టలో సగం కట్ట తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు నేను చిన్న కాయలు కాబట్టి 18 తీసుకుంటున్నానండి. అదే మీకు పెద్ద కాయలు కానీ అయితే 15 కాయలు అట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నిండా నీళ్ళు వేసి ఉడికించుకోవాలా. మనకు ఆకుకూర మెత్తగా ఎంతసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి గోంగూరను కలుపుకుందాము. గోంగూర మాత్రం మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాము. గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి. పచ్చిమిరపకాయలు కానీ గోంగూర కానీ 2 ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునేద్దాం. బాగా చల్లారినాక మిక్సీ వేసుకుందాము. మనం మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఈ చికెన్లో నుంచి నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి ఆ నీళ్ళతోనే చికెన్ బాగా ఉడకాలా. అప్పుడు దాకా మనం మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలా. చూసారా, దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. చికెన్ ఉడికే లోపల గోంగూర అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. గోంగూర అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి చికెన్ చూసుకుందాం అండి.
బాగా కలుపుకోవాలా. మనం చికెన్ ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందామండి. చికెన్ ఉడికిన తర్వాతే మనం గోంగూర వేయాలా, లేదంటే చికెన్ ఉడకదు. చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చికెన్ గోంగూర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలా. గోంగూరతో చికెన్ చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. ఇప్పుడు మనం ఇందులో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలా. ఎందుకంటే ఈ గోంగూర పులుపు అంతా చికెన్కి పట్టాలి కాబట్టి ఒక అర గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మనం ఒకసారి కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు కానీ కారం కానీ మీకు సాలకపోతే ఒక్కరో గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాము. నాకు ఉప్పు కొంచెం తక్కువ అండి, ఉప్పు పట్టుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక అర స్పూను గరం మసాలా. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. నూనె పైకి తేలేదాకా ఉడికించుకుంటే మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి గోంగూర చికెన్ని చూసుకుందామండి. చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సులభంగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి గుమగుమలాడుతుంది. అసలు ఈజీగా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది వంట మాత్రము. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, చిన్న లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.